అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఆఫీస్లో సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు. మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి, లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు. ఈరోజు స్త్రీలు తమ ఇంటి పనులను త్వరగా ముగించి వారి కుటుంబ సభ్యులపై శ్రద్ధ చూపుతారు. ఈరోజు ఆర్థిక సలహా గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది. గాయపడిన మూగజీవాలకు, అనాథలకు ఆహారాన్ని అందించండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఈరోజు చివరి భాగంలో ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు. మీరు ఉద్యోగంలో మీ బాధ్యతను చక్కగా నిర్వహిస్తారు. మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది. వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం. ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది. ఈరోజు స్త్రీలకు ఆకుపచ్చ రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది. క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు. అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అదృష్టం స్వయంగా వచ్చి మీ తలుపు తడుతుంది, కానీ దాని ప్రయోజనం పొందడానికి మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ సొంత కృషి మరియు ప్రయత్నాలను విశ్వసించవలసి ఉంటుంది. అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది. సాయంత్రం మిత్రులతో కలిసి మీరు చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు. ఇవి మీ దినచర్యలో విశ్రాంతిని తీసుకొస్తాయి. ఆర్థికంగా ఈరోజు మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఈ రాశివారు ఈరోజు కొంచెం ఆందోళన చెందుతారు. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు. మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.